వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం చూస్తే కమల్ హాసన్, విశ్వనటుడిగా పేరొందినటువంటి కమల్ హాసన్కి కర్ణాటక కోర్టు షాక్ ఇచ్చింది. చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మీరేమైనా చరిత్రకారుల మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడానికి, అందులోనూ 2 రాష్ట్రాలకి సంబంధించి భాషకి సంబంధించి అసలు మీరు ఎలా ఈ కామెంట్లు చేయగలుగుతారు? అండ్ ఈ విషయంలో మీరు ఒక క్షమాపణ చెప్తే సరిపోయేది, అది వదిలేసి కాంట్రవర్షియల్కి తెరలేపారు, ఇది మీకు పద్ధతిగా ఉంది అంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. విషయంలోకి వెళ్తే థగ్ లైఫ్ అనేటువంటి ఒక సినిమా ఆయన చేశారు, రిలీజ్ అవుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో పక్కనే కన్నడ నటుడు రాజ్ కుమార్ని కావచ్చు, శివరాజ్ కుమార్, వీళ్ళందరినీ కూడా పెట్టుకొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దీంతో కర్ణాటకలో అనేక కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఆయన సినిమాని రిలీజ్ అవ్వనివ్వము అని చెప్పి అభిమానులు అందరూ చాలామంది గొడవ చేస్తున్నారు, కేసులు కూడా పెట్టారు. అయితే కర్ణాటకలో నేను క్షమాపణ చెప్పను, నేను నా వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను అంటూ తమిళానికి సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలని నిజమే అంటూ మళ్ళీ ఇంకొకసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ ఆయన చేశారు. సో ఈ విషయంలో కర్ణాటకలో అసలు నేను సినిమా రిలీజే చేయను అంటూ కమల్ హాసన్ భీష్మించి కూర్చున్నారు అనేది ఒక సమాచారం. సో మొత్తానికి కోర్టు అయితే చాలా తీవ్రంగా ఆక్షేపించింది. అసలు మీరు ఏమైనా చరిత్రకారులా అని చెప్పి. నిజమే, కమల్ హాసన్ చరిత్రకారుడా? లేదు, ఆయన కేవలం ఒక సినీ నటుడు. రాజకీయ పరంగా ఏదో ఎదగాలి అనుకొని వచ్చినటువంటి వ్యక్తి. మక్కల్ నీతిమయ్యం అనేటువంటి పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా కాస్త తక్కువ, గణనీయమైనటువంటి సీట్లు కూడా కాదు, కేవలం ఓట్లు మాత్రమే పొంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో డిఎంకే పార్టీకి మద్దతు ఇచ్చి అందులో భాగంగా రాజ్యసభ సీటుకి నామినేట్ అయ్యారు. ఇది ఆయన రాజకీయ ప్రస్థానం. అయితే దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? ముఖ్యంగా హిందీని బలవంతంగా రుద్దొద్దు అంటూ తమిళనాడులో స్టాలిన్ చేస్తున్నటువంటి ఉద్యమం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ హిందీని మా మీద రుద్దకండి అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా ఆయన అలా మాట్లాడారా? ఒకవేళ అలా మాట్లాడితే హిందీ మీద కదా ఆయన మాట్లాడాల్సింది, ఎందుకు మరి కన్నడని తీసుకొచ్చారు? అందులోనే చూస్తున్నాం, కన్నడ ప్రజలు భాషకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. ఖచ్చితంగా ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా సరే కన్నడంలో మాట్లాడకపోతే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. కన్నడంలోనే మాట్లాడాలి, ఆ లోకల్ ఫీలింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంది. ఆ భాష పట్ల వాళ్ళ మమకారం కావచ్చు, ఆ గౌరవం కావచ్చు, ఏదైనా కానివ్వండి. అంటే కొంతమందికి చూసే వాళ్ళకి ఏంటంటే, మనం భారతదేశంలో ఉన్నాం, భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి, ఎవరి రాష్ట్రానికి సంబంధించినటువంటి భాష వాళ్ళకి గౌరవప్రదమే, దాన్ని ఎవరు కించపరచడం లేదు. కానీ అది రానంత మాత్రాన అక్కడ బతకూడదు అనో, లేదంటే వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వమనో అనేటువంటి ఒక పద్ధతి మంచిది కాదు అని చాలామంది అంటూ ఉంటారు. సరే, అది మ్యాటర్ పక్కన పెడితే, ముఖ్యంగా సినీ నటులు ఆల్రెడీ చూసాం, మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్య, ఎప్పుడో షూటింగ్లో జరిగినటువంటి దాన్ని ఆయన ఉటంకిస్తుంటే నిన్న మీడియా అంతా ఏ విధంగా చేసింది అనేది. అలాగే ఇక్కడ ఆయన కంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు. 2 రాష్ట్రాల మధ్య, అసలే తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం అనేది ఎప్పటి నుంచో నడుస్తోంది, అందరికీ తెలిసిందే. మళ్ళీ దీన్ని భాషాపరంగా మార్చి, అంటే డిఎంకే ఇచ్చినటువంటి ఆ రాజ్యసభ సీటుకి వాళ్ళకి మద్దతుగానో, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా, ముఖ్యంగా ఈ తమిళ భాషా ఉద్యమం ఏదైతే ఉందో, హిందీని మా మీద బలవంతంగా రుద్దొద్దు అనేటువంటి దానికి కమల్ హాసన్ మద్దతుగా వాళ్ళని సంతృప్తిపరచడానికి ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా ఆయన చేశారా అన్నటువంటి ఆరోపణలు కూడా ఎక్కువ వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనప్పటికీ కోర్టు చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తోంది. ఖచ్చితంగా కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి చెప్పింది. మరి కమల్ హాసన్ క్షమాపణ చెప్తారా? లేదు, నాకు అవసరం లేదు, నేను చేసిన వ్యాఖ్యలు నావే, నేను ఇంతే అన్నట్టుగానే ఉంటారా? వేచి చూడాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సబబేనంటారా? తమిళ నుంచి కన్నడ పుట్టింది అనేటువంటిది ఆయన చెప్పింది నిజమా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.